మార్నింగ్ న్యూస్ ఏముందని అందరూ తెగ సెర్చ్ చేసేస్తారు కదా. మరి ఈ రోజు న్యూస్ ఏముందో చూసేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏ న్యూస్ కవర్ చేస్తారో చూద్దాం. పాలమూరు రంగారెడ్డి ఈ టర్మ్లోనే ప్రాజెక్ట్ వివరాలను సీఎంకు అందజేస్తున్న పాలమూరు నేతలు. ఇక్కడ చూసుకున్నట్లయితే పాలమూరుకి సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి న్యూస్. ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి భూసేకరణే ప్రధాన సమస్య. యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలి. నిధులకు డోకా లేకుండా చేస్తా. పెండింగ్ బిల్లులు చెల్లిస్తా. మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి మరీ పూర్తి చేయించాలి. రిజర్వాయర్లు ప్రధాన కాల్వాల భూసేకరణపై దృష్టి సారించాలి. భూసేకరణ పూర్తి కాగానే ప్రాజెక్టు పనులను ప్రారంభించాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి అసలు ఇది పూర్తి కాకపోవడానికి భూసేకరణ ప్రధాన కారణమని, అదేవిధంగా అసలు నిధులకు ఎటువంటి డోకా లేదు, పెండింగ్ బిల్లులు చెల్లిస్తా అని చెప్పి యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని అటు ఉమ్మడి మహబూబ్ నగర్ మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ ముసాయిదా బిల్లు సిద్ధం. 23న మంత్రివర్గ సమావేశంలో చర్చ. కేటగిరీలుగా పాఠశాలల విభజన. ఆ మేరకు స్కూళ్లలో ఫీజుపై నిర్దేశం. పుస్తకాలు యూనిఫామ్ కొనక్కర్లేదు. భూముల మార్కెట్ విలువల పెంపుపైన చర్చించే అవకాశం. సో ఈ నెల 23న ఏదైతే మంత్రివర్గ సమావేశం ఉందో మంత్రివర్గ సమావేశంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ పైన, భూ రేట్ల పైన, అదేవిధంగా ఏ విధంగా పాఠశాలల విభజన జరిపించాలి, మరి పుస్తకాలు యూనిఫామ్ కొనక్కర్లేదు, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా కేబినెట్ సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో మాట్లాడనున్నారు. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధర. 5 రోజుల్లోనే రెండోసారి మోత. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసల పెంపు. హైదరాబాద్లో పెట్రోల్ ధర 111.88 పైసలు, డీజిల్ ధర 99.89 చేరిక. పెంపు మన దేశంలోనే తక్కువ. బీజేపీ. సో మరి అటు పశ్చిమ ఆసియాలో యుద్ధ నేపథ్యంలో ఇటు ఇంధన ముడి చమురుల పైన భారీగా రేట్లు పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. మరి ఒక 5 రోజుల క్రితమే అటు పెట్రోల్ పైన 3 రూపాయలు, డీజిల్ పైన 3.29 పైసలు పెంచినటువంటి అయినా ఇప్పుడు మరి మరోసారి చూసుకున్నట్లయితే లీటర్ పెట్రోల్ పైన 87 పైసలు, డీజిల్ పైన 91 పైసలు పెరిగినటువంటి నేపథ్యం. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు. జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 నుంచి 40 ఏళ్లకు పెంచిన సర్కార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు. ఏడాది పాటు జరిగే నియామకాలకు ఈ పెంపు వర్తింపు. మరి అందరూ కూడా ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి నేపథ్యంలో వయోపరిమితి ఒక సమస్యగా మారుతుంది ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 34 నుంచి 44 ఏళ్ళ వరకు పెంచినటువంటి నేపథ్యం. ఇకపోతే అటు దివ్యాంగులకు 54 ఏళ్ళ వరకు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకము 49 ఏళ్ళుగా నిర్దేశించినటువంటి నేపథ్యం. అల్వాల్ భూముల వ్యవహారం. 2 సబ్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్. మరి ఈ రిజిస్ట్రార్లలో ఏ విధంగా అక్రమ అల్వాల్ భూముల వ్యవహారం ఏదైతే ఉందో అందులో 2 సబ్ రిజిస్ట్రార్లు సస్పెన్షన్కి గురైనటువంటి పరిస్థితి. జలమండలి జీఎం 100 కోట్లు భారీగా ఆస్తులు కూడబెట్టిన అనంత లక్ష్మీ కుమార్. వాటర్ ట్యాంకర్ల అక్రమ విక్రయంతో రోజుకు 50,000 వసూళ్లు. ఇంట్లో కరెన్సీ నోట్ల గుట్టలు, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి. సంగారెడ్డి, నిజామాబాద్లో 18 ఎకరాల వ్యవసాయ భూమి. హైదరాబాద్లో విలాసవంతమైన ఇల్లు, 3 ఫ్లాట్లు, 6 ఇళ్ల స్థలాలు. మరి నిన్న ఏదైతే జిఎం ఇంట్లో దొరికినటువంటి డబ్బు ఇక్కడ అనంతలక్ష్మి కుమార్, నిన్న ఏసీబీ అధికారులు అటు జిఎం ఇంట్లో భారీగా సోదాలు చేపట్టినటువంటి నేపథ్యంలో భారీగా ఏకంగా 100 కోట్లు బయటపడినటువంటి నేపథ్యం. మరి ఇక్కడ వాటర్ ట్యాంకర్ల వ్యవహారంలో చూసుకున్నట్లయితే రోజుకు 50,000 వసూలు, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు అన్నీ కూడా బయటపడినటువంటి నేపథ్యం. 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి. సో సంగారెడ్డి, నిజామాబాద్లో 18 ఎకరాల వ్యవసాయ భూమి నిన్న ఏసీబీ దాడుల్లో బయటపడినటువంటి అంశాలు. రెరా చైర్మన్ రాజీనామా. స్వచ్ఛందంగా వైదొలిగేందుకు గతంలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి. తాజాగా సర్కార్ అనుమతి. సత్యనారాయణ రాజీనామా. 3 ఏళ్ల పదవీ కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో పలు సంస్కరణలు. మరి ఏదైతే రెరా చైర్మన్గా ఉన్నటువంటి సత్యనారాయణ అటు స్వచ్ఛందంగా వైదొలిగేందుకు ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా సర్కార్ అనుమతించింది. సత్యనారాయణ రాజీనామా చేశారు. 3 ఏళ్ల పదవీ కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఈవీల జోరు.
విద్యుత్ వాహనాల అమ్మకాల్లో గణనీయ పెరుగుదల. గత ఆర్థిక సంవత్సరంలో 19,000 కార్ల రిజిస్ట్రేషన్, ద్విచక్ర వాహనాల్లో 10%, కార్లలో 400% వృద్ధి. 47 రోజుల్లోనే 9,745 టూ వీలర్లు, 3,409 కార్ల రిజిస్ట్రేషన్. తెలంగాణ విద్యుత్ విధానానికి తోడు ఛార్జింగ్ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాలు పెరగడమే కారణమంటున్న డీలర్లు. ఏడాదిన్నరలో రాష్ట్రంలో 1,090 కోట్ల పన్ను మినహాయింపు. తాజాగా పెట్రోల్ ధరల పెరుగుదలతో ఈవీల వైపు మొగ్గు. సో ఇటు యుద్ధ నేపథ్యం కానివ్వండి, లేదు అంటే ఇక్కడ ఛార్జింగ్ సెంటర్స్, అదేవిధంగా తెలంగాణలో ఏ విధంగా కరెంట్ సరఫరా అవుతుందో దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ఈవీల జోరు ఉంది. విద్యుత్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి అన్నటువంటి నేపథ్యం. ఇందులో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 19,000 కార్ల రిజిస్ట్రేషన్, అది ద్విచక్ర వాహనాల్లో 10%, కార్లలో ఏకంగా 400% వృద్ధి. సో మొత్తానికి ఇటు యుద్ధ నేపథ్యం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈవీల కొనుగోలు అయితే అందరూ కూడా ఈవీల పైన మొగ్గు చూపుతున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వీధి కుక్కల దాడులకు జంతు ప్రేమికులు బాధ్యత వహిస్తారా? వీధి కుక్కలను షెల్టర్లకు తరలించడంపై గతంలో ఇచ్చిన తీర్పును మార్చబోం సుప్రీం. నల్సార్ వర్సిటీలో యానిమల్ లా సెంటర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన బెంచ్, విద్యా సంస్థలో కుక్కల్ని సంరక్షిస్తామంటే ఆ సంస్థ అధిపతికి హామీ పత్రం ఇవ్వాలి. వాటి వల్ల ఎవరికైనా హాని జరిగితే బాధ్యత వహిస్తామని అందులో పేర్కొనాలి సుప్రీం. రేపు సోకినా ప్రమాదకరంగా మారిన శునకాల కారుణ్య మరణానికి అనుమతి. సో మొత్తానికి ఈ వీధి కుక్కల అంశం ఏ విధంగా సంచలనం రేపిందో అందరికీ తెలిసిన విషయమే. మరి దీనిపైన కొన్ని కీలక కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. వీధి కుక్కలకు షెల్టర్లకు తరలించడంపై గతంలో ఇచ్చిన తీర్పుని మార్చబోమంటూ స్పష్టం చేసింది. నల్సార్ యూనివర్సిటీలో యానిమల్ లా సెంటర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి బెంచ్, సో అసలు విద్యా సంస్థల్లో కుక్కల్ని సంరక్షిస్తామంటే ఆ సంస్థ అధిపతికి హామీ పత్రం ఇవ్వాలని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం. వాటి వల్ల ఎవరికైనా హాని జరిగితే బాధ్యత వహిస్తామని చెప్పి వినతి పత్రంలో పేర్కొనాలి అంటూ సుప్రీంకోర్టు కామెంట్స్ చేయడం. రేబీస్ సోకిన ప్రమాదకంగా మారిన శునకాల కారుణ్య మరణానికి అనుమతి అని చెప్పి చెప్పడం జరిగింది. దేవాదాయ చట్టాల చెల్లుబాటుపై మేమే విచారిస్తాం. తెలంగాణ, ఏపీ సహా 4 రాష్ట్రాల నిబంధనలపై మెరిట్స్ ఆధారంగా నిర్ణయిస్తాం. రివ్యూ పిటిషన్ల విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్లాలన్న పాత ఆదేశాల ఉపసంహరణ. సో దేవాదాయ చట్టాల చెల్లుబాటుపైన ఏదైతే గతంలో పిటిషన్ వేశారో అది హైకోర్టుకు వెళ్లాలన్నారో ఆ పిటిషన్ని ఉపసంహరించి తెలంగాణ, ఏపీతో సహా 4 రాష్ట్రాల నిబంధనలపై మెరిట్స్ ఆధారంగా నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది. సో రివ్యూ పిటిషన్ల విచారణకు అంగీకరించినటువంటి సుప్రీంకోర్టు. కొత్త ప్రపంచానికి భారత్, ఇటలీ బాట. ఇరు దేశాల భాగస్వామ్యానికి నూతన ఆవిష్కరణలే పునాది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఖనిజాలు తయారీ రంగాలతో భవిష్యత్ సాంకేతిక విప్లవం. మానవాళి కేంద్రంగా ఏఐ పురోగమనం కొనసాగేలా భారత్, ఇటలీ కృషి. 2029కి 20 బిలియన్ యూరోల లక్ష్యాన్ని మించి వాణిజ్యం సాధించే దిశగా అడుగులు. ఇటలీ ప్రధాని మెలోని, మోదీ సంయుక్త వ్యాసం. సో మొత్తానికి అటు ప్రధాని నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటన చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి ఇందులోనే ఇటలీ ప్రధాని గారితో ఇటలీ ప్రధాని, అదేవిధంగా భారత్ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇరు దేశాల భాగస్వామ్యానికి నూతన ఆవిష్కరణలే పునాదిగా మారుతాయని చెప్పడం జరిగింది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఖనిజాల తయారీ రంగాల్లో సాంకేతిక విప్లవం మొదలవుతుందని చెప్పడం. 2029 నాటికి 20 బిలియన్ యూరోల లక్ష్యాన్ని మించి వాణిజ్యం సాధించే దిశగా అడుగులు కామెంట్స్ చేయడం జరిగింది. అగ్నిగుండంలో రాష్ట్రం రేపటి నుంచి మరింత తీవ్రంగా ఎండలు. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా నమోదు అవుతాయని హెచ్చరిక. జగిత్యాల జిల్లా కోరుట్లలో 45.9 డిగ్రీలు, హైదరాబాద్లోనూ 43 డిగ్రీలు నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 4 మృతి. మరి ఈ వేసవి కాలంలో చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా పెరుగుతాయి, 46 డిగ్రీలకు పైగా నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుందని చెప్పుకోవచ్చు. ఏకంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 43 డిగ్రీలు, జగిత్యాల జిల్లా కోరుట్లలో 45.9 డిగ్రీలు. డ్రోన్ నుంచి క్షిపణి దాడి. ULPGM V3 డెవలప్మెంట్ ట్రయల్ విజయవంతం. కర్నూలులోని DRDO టెస్ట్ రేంజ్లో పరీక్ష. ఆకాశం నుంచి భూమి మీద లక్ష్యాలనే కాదు, శత్రు డ్రోన్లు, హెలికాప్టర్లను ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. మరి డ్రోన్ నుంచి క్షిపణి దాడి అటు ఏదైతే ULPGM V3ని డెవలప్మెంట్ ట్రయల్ అయితే విజయవంతమైందని చెప్పుకోవచ్చు. కర్నూలులోని DRDO టెస్ట్ రేంజ్లో ఈ టెస్ట్ అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆకాశం నుంచి భూమి మీద లక్ష్యాలనే కాదు, శత్రువులకు సంబంధించినటువంటి డ్రోన్లను, హెలికాప్టర్లను ధ్వంసం చేసే సామర్థ్యం కూడా దీనికి కలదు. సో ఇది ఈరోజు ABN ఆంధ్రజ్యోతి న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. దృశ్యం 3 మోహన్ లాల్ పారితోషికం ఎంతో తెలుసా?
సో దృశ్యం ఫ్రాంచైజీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మోహన్ లాల్ ఈ దృశ్యం 3కి ఆయన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమాలో ఆయన 20 కోట్లంట, అక్షరాల 20 కోట్లు. దృశ్యం పార్ట్ 1కు ఆయన కేవలం 5-6 కోట్లు మాత్రమే తీసుకున్నారు. దృశ్యం 2కి వచ్చేసరికి తన పారితోషానికి రెట్టింపు చేశారు. మరి దృశ్యం 3కి అయితే ఏకంగా 20 కోట్లు. మరి ఈ సినిమాలో ఆయన భారీగా నటించినటువంటి మీనాకు 75 లక్షలు, మొదటి 2 భాగాలకు ఆమె పారితోషికం 15 లక్షలు, 25 లక్షలు. ఇక దృశ్యంలో మోహన్ లాల్ కుమార్తెగా అన్సిబా హాసన్, ఎస్తర్ అనిల్ నటించారు. వీళ్ళలో అన్సిబాకు ₹1,00,00,000, ఎస్తర్కి 25 లక్షలు. సో ఇది ప్రస్తుతం దృశ్యం 3కి సంబంధించి మోహన్ లాల్కి సంబంధించినటువంటి పారితోషికం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. ఐక్య నా బిడ్డ లాంటిది. సో వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తుంది, ప్రతి హీరో ఎక్కువ సినిమాలు చేయాలి. సో నిన్న ఏదైతే తన బర్త్డే సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి తన భార్య రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తుందని చెప్పి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సో ఇటీవలే తాను ప్రారంభించిన ఐక్య ట్రస్ట్ తన సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం గురించి ఆయన ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఐక్య ధైర్య సేన సమితి అనే ట్రస్ట్ పెట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం, విభజించుకుంటూ వెళ్తే చివరికి ఏమీ మిగలదు. అందుకే అందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఐక్య అని పేరు పెట్టాను. నా కొడుకు పేరు ధైర్యం, నా బిడ్డ పేరు దేవసేన, ఇలా అందరి పేర్లు కలిపి ఐక్య ధైర్య సేన సమితి అని చెప్పి పేరు పెట్టాము. ఈ ట్రస్ట్ కూడా మాకు బిడ్డ లాంటిది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇళయరాజాకు క్షమాపణ చెప్పిన వీరభద్రుడు టీం. మరి వీరభద్రుడు టీం సంగీత దిగ్గజ అయినటువంటి ఇళయరాజాకు క్షమాపణ చెప్పారు. సో వీరభద్రుడు చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇళయరాజాను కించపరిచేలా డైలాగులు ఉన్నాయి. ఇవి వివాదాస్పదం కావడంతో మూవీ టీం ఆయనకి క్షమాపణలు చెప్పడం జరిగింది. సో సంక్రాంతి హీరోయిన్ ప్రస్తుతం మీనాక్షి చౌదరి చూసుకున్నట్లయితే వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు గుంటూరు కాలం, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఓ రోజు, ఇప్పటికే వరుసగా సంక్రాంతి సీజన్కి విడుదలై ఈ భామకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చాయి. ఇప్పుడు ఆమె సంక్రాంతికి మరోసారి ప్రేక్షకులను పలకరించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. కార్తీక్ కథానాయకుడిగా కళ్యాణ్ శంకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్. వీళ్ళైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ఉంది. అదే కాకుండా ఈ సినిమా కథ కూడా సంక్రాంతికి సూట్ అవుతుందని టాక్. మరి మళ్ళీ సంక్రాంతికి ఆకట్టుకునేందుకు మీనాక్షి చౌదరి వచ్చేస్తుంది. ఇది ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి సాక్షిలో ఎటువంటి న్యూస్ కవర్ చేశారో చూసేద్దాం. ఇక్కడ మెయిన్ చూసుకున్నట్లయితే పంట పీకి పందిరి. పొలాల్లో వానర గుంపుల విధ్వంసం, గ్రామాల్లో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి కోతుల సంఖ్య, కూరగాయలు, సంప్రదాయ పంటలను ఆగం చేస్తున్నటువంటి వైనం, నష్టాల పాలవుతుండడంతో సాగు నుంచి వైదొలుగుతున్న రైతాంగం, రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోతున్న సాగు, 10 ఏళ్లలో సగానికి పైగా పడిపోయిన సాగు విస్తీర్ణం, రాష్ట్ర అవసరాల్లో 16% సమకూరుతున్న పరిస్థితి, ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి. సో మొత్తానికి ఇటు కష్టపడి ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటలు, ఇటు వానరులంతా కూడా కోతులన్నీ కూడా పాడు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్రంలో విపరీతంగా గణనీయంగా తగ్గిపోతున్నటువంటి సాగు, 10 ఏళ్లలో సగానికి పైగా పారిపోయినటువంటి సాగు విస్తీర్ణం చూసుకున్నట్లయితే వడ్డింపై తరువాయి, క్రూడ్ మంట, రూపాయి భారీ పతనం ఎఫెక్ట్. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు పైకి, సుంకాల పెంపుతో ఎగబాకిన బంగారం, వెండి రేట్లు, దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణం, ధరల కట్టడికి త్వరలో ఆర్బీఐ చర్యలు, వడ్డీ రేట్ల పెంపు తప్పదంటున్న విశ్లేషకులు. దీంతో ఈఎంఐలకు భారీ రెక్కలు. ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ తర్వాత ప్రజలకు వరుస షాక్స్. సో మరి పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ ఏ విధంగా సామాన్య ప్రజలపై పడుతుంది, వడ్డింపే తరువాయి. మరి అటు ప్రధాని మోదీ గారు కూడా కొన్ని సూచనలు చేసిన తర్వాత అన్ని రేట్లు కూడా పెరిగినటువంటి పరిస్థితి, అటు పెట్రోల్ కానివ్వండి. సో ఇటు క్రూడ్ మంట, రూపాయి భారీగా పతనం అవుతున్నటువంటి నేపథ్యంలో నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు అన్నీ కూడా పైకి ఎగబాగుతున్నాయి. సుంకాల పెంపుతో అటు బంగారం, వెండి ధరలు కూడా పెరిగినటువంటి నేపథ్యం, దూసుకెళ్తున్నటువంటి ద్రవ్యోల్బణం, ధరల కట్టడికి మరి ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుంది, మరి వడ్డీ రేట్లు పెంపు తప్పదని చెప్పి విశ్లేషకులు చెప్తున్నటువంటి నేపథ్యం. పాలమూరుకు యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ. మనం ఏబిఎన్లో ఏదైతే మాట్లాడుకున్నామో ఇక్కడ కూడా అదే. దగ్గరుండి పర్యవేక్షించండి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ ఆదేశం. ఏదైతే భూసేకరణ వల్లే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు అని చెప్పారు, వెంటనే భూసేకరణ, దీనికి నిధులు వెంటనే ఇస్తాము, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మాత్రం త్వరితగతిన పూర్తవ్వాలి అంటూ ఆయన చెప్పినటువంటి నేపథ్యం.
ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 10 ఏళ్ల పెంపు. మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వయోపరిమితిని ఏకంగా 10 ఏళ్లు పెంచుతూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 34 నుంచి 44 వేలకు పెంచింది. సంబంధాలు ఉన్నత స్థాయికి. భారత్ నార్దిక్ దేశాల మధ్య గ్రీన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ వ్యూహాత్మక భాగస్వామ్యం 3వ ఇండియా నార్దిక్ సదస్సులో నిర్ణయం. సో అటు భారత్ నార్దిక దేశాల మధ్య గ్రీన్ టెక్నాలజీ ఇన్నోవేషన్కు వ్యూహాత్మక భాగస్వామ్యం. సో 3వ ఇండియా నార్దిక్ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరం 200 కోట్ల రూపాయలు ప్రీబిడ్లో ఆసక్తి కనబరిచిన దిగ్గజ సంస్థలు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 11.38 ఎకరాల వేలానికి సిద్ధం. ఐటీసీ కోహినూర్కు సమీపంలో ఈ ఖరీదైన స్థలాలు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 177 కోట్లు పలికినటువంటి ఎకరం ధర. జీసీసీలు కేంద్రంగా ఉండడమే ఈ ప్రాంతానికి డిమాండ్. సో ఇక్కడ ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంలో ఏకంగా ఎకరం 200 కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి నేపథ్యం. మరి ఇప్పటికే ఈ ప్రాంతంలో 177 కోట్లు పలికినటువంటి ఎకరం ధర. సో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 11.38 ఎకరాల వేలానికి సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఒకే ఎకరం 200 కోట్ల రూపాయలకు ధర పలుకుతుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఆల్రెడీ మనం చూసాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పెట్రోల్ డీజిల్ ధర పైసలు పెంపు 90 పైసలు పెంపు. వారం వ్యవధిలో ఇది రెండోసారి. వారంలో చూసుకున్నట్లయితే రెండోసారి పెట్రోల్ పై ధర పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏకంగా 90 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సో ఇది ఈరోజు సాక్షిలో న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో వీరాతోటి రామ్ హీరోగా నటించే దర్శకత్వం ఏదైతే వహిస్తున్నారో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమాలో ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వీరా పాత్రలో నటిస్తారు రామ్. ఈ పాత్ర కోసం రామ్ స్పెషల్ గా మేక్ ఓవర్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే నటీనటుల ఎంపికపై కూడా రామ్ దృష్టి పెట్టారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు శ్రీనిధి శెట్టిని సంప్రదించారట. అలాగే విలన్ రోలుకు మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్, తమిళ నటుడు దర్శక నిర్మాత ఎస్జే సూర్యాలను అనుకుంటున్నారట. మరి రామ్ కు జోడిగా శ్రీనిధి, విలన్ గా ఫాహద్ ఫాజిల్ లేదా ఎస్జే జోడి నటిస్తారా? మరి రామ్ అటు హీరోగా ప్లస్ దర్శకత్వం వహిస్తున్నటువంటి దాంట్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి, అదేవిధంగా విలన్ ఫాహద్ ఫజిలా లేదు అంటే ఎస్జే సూర్యగా వేచి చూడాలి. సో అమీర్ ఫ్రెండ్ గా ఫర్హాన్, బాజీ, లగాన్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత అమీర్ ఖాన్ దర్శకుడు ఆశుతోష్ గోవారికర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి మూవీకి మనకందరికీ తెలిసిందే. దీనిపైన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. టెస్ట్ క్రికెట్ లో తొలి సెంచరీ కొట్టిన భారత బ్యాట్స్మెన్ లాలా అమర్నాథ్ జీవితం ఆధారంగా వస్తున్న సంగతి కూడా తెలిసిందే. మరి ఇందులో అమీర్ ఫ్రెండ్ గా ఫర్హాన్ నటించనున్నారు అనే టాక్ కూడా వస్తున్నటువంటి నేపథ్యం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కమర్షియల్ సినిమాలో హీరో ఉంటారు, ఫైట్స్ పాటలు ఉంటాయి, అయినా అదనపు ఆకర్షణ కావాలి. ఆడియన్స్ కోసం ఓ ప్రత్యేక గీతం థియేటర్స్ లో ప్లే అవ్వాలి. అందుకే కొందరు హీరోల స్టోరీలో స్పెషల్ సాంగ్ చేసే స్కోప్ ఉంటే సై అంటున్నారు. ఆ పాటలు చేయడానికి హీరోయిన్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రేక్షకులను ఉత్సాహపరిచే స్టెప్పులు వేస్తున్నారు. మరి ఏ సినిమాలో ఏ నటి స్పెషల్ గా కనిపించనున్నారో ఓసారి లుక్ చేద్దాం. సో ప్రస్తుతం ఏవైతే వరుస సినిమాలు ఉన్నాయో వరుస సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ కానివ్వండి, స్పెషల్ సాంగ్స్ కానివ్వండి, స్టెప్పులు వేసేందుకు అటు హీరోయిన్స్ కూడా ఆసక్తి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చే మూవీస్లో ఎవరెవరు ఏ దాంట్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారని ఒక స్పెషల్గా ఒక న్యూస్ చేసినటువంటి నేపథ్యం. నమస్తే తెలంగాణలో ఎటువంటి న్యూస్ ఉందో చూద్దాం. రైతులపై ఆర్ఆర్ ట్యాక్స్, క్వింటాల్కు 10 కిలోల కోత అందులో భాగమే. ఎరువులు దొరకడం లేదు, సాగు ఎలా చేస్తారు? బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైర్. మరి రైతులపై ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నటువంటి నేపథ్యం. క్వింటాల్కు 10 కిలోల కోత పెడితే అందులో ఇంకేం మిగులుతుంది? ఎరువులు దొరకడం లేదు, సాగు ఎలా చేస్తారు అని చెప్పి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైర్ అయినటువంటి నేపథ్యం. అప్పుల బాధతో 2 రైతుల ఆత్మహత్య, దిగుబడులాక మనస్తాపం. సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలో విషాదం. కొనుగోలులో తండాటల్లో రైతు బలి, వడదెబ్బకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి అన్నదాత. సో మొత్తానికి చూసుకున్నట్లయితే రైతులు ఎలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం. సో అప్పుల బాధతో 2 ఆత్మహత్య చేసుకుంటే వడదెబ్బకు ఒక రైతు మృతి చెందినటువంటి నేపథ్యం. కేసీఆర్ సార్ మీరే దిక్కు, పొద్దుతిరుగుడు పంటను కొంటలేరు, దళారులకు అమ్మి నష్టపోతున్నాం.
కాంగ్రెస్ సర్కార్పై మీరే ఒత్తిడి తేవాలి, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ కలవనున్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట అన్నదాతలు మీ వద్దకే వస్తున్నామంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు. సో కేసీఆర్ సార్ మీరుంటేనే మాకు న్యాయం జరుగుతుంది అంటూ వెళ్ళి కాంగ్రెస్ పైన ఒత్తిడి తీసుకురావాలి అంటూ కేసీఆర్ దగ్గరికి వెళ్ళే యోచనలో సిరిసిల్ల జిల్లాకి సంబంధించినటువంటి అన్నదాతల యోచనలో ఉన్నారు. సో ఆ పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. రోడ్డును మార్చి సర్వే నెంబర్ని మార్చి మంచిరేవుల్లో మహా కిలాడీల మాస్టర్ ప్లాన్, బిగ్ రూటే సపరేటు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పలు వెంచర్ల పక్క నుంచి వెళ్లేలా 100 ఫీట్ల రోడ్డు దారి మళ్లింపు, కమిషన్ల రూపంలో 100 కోట్లు వసూలు చేసేలా పక్కా స్కెచ్. బిగ్ బ్రదర్స్ రంగప్రవేశంతో పక్కకు తప్పుకున్న చిన్న పావులు, మంచిరేవులతో 30 ఫీట్ల రోడ్డు స్థానంలో 100 ఫీట్ల రహదారి, ఇరుగు పొరుగు బిల్డర్లు వ్యాపారులతో బిగ్ బ్రదర్స్ ఒప్పందాలు, విల్లాల స్థానంలో రెసిడెన్షియల్ టవర్స్ వచ్చేలా చేస్తామని హామీ, ఆగమేఘాల మీద హెచ్ఎండిఏతో 100 ఫీట్ల రోడ్లకు భూసేకరణ, అడుగడుగున నిబంధనలు తొంగులో తొక్కి గెజిట్ విడుదల, దేవాదాయ శాఖకు తెలియకుండానే వారి భూముల్లో అలైన్మెంట్, బిగ్ బ్రదర్స్ కార్యాలయం దాకా వంకర్లు తిరిగిన రూట్ మ్యాప్, పెద్దల కోసం నిబంధనలు నీళ్ళొదిలిన హెచ్ఎండిఏ అధికారులు, నోటిఫికేషన్ ఒకలా గెజిట్లో మరోలా. ఇక్కడ మొత్తానికి 100 ఫీట్ల ఇది చేసేలాగా అక్టోబర్లో జరిగిన మంత్రి సురేఖ ఓఎస్డీ గన్మెన్ వ్యవహారం అనంతరం బిగ్ బ్రదర్స్ జోక్యం తర్వాత 2025 డిసెంబర్ 31న అందరూ నూతన సంవత్సర వేడుకలు మునిగి ఉన్న రోజున ఈ 100 ఫీట్ల రహదారి పత్రికా ప్రకటన సాక్షిగా తన దారి మార్చుకున్నది. మంత్రి విలాస్ కాస్త దూరం నుంచి కుడివైపు తిరిగి ఆ తర్వాత అటు ఇటు వంకర్లు పోతూ మరి ఇది మొత్తం కమిషన్ల రూపంలో వందల కోట్లు వసూలు చేసేలా ఇక్కడ మాస్టర్ ప్లాన్ అంతా మనకి కనిపిస్తున్నటువంటి నేపథ్యం. అసైన్ భూములు బొక్కినవే, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కొడుకు కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అక్రమంగా 15 ఎకరాల రిజిస్ట్రేషన్, నరేందర్ రెడ్డి భార్య విజయలక్ష్మి పేరుతో అక్రమ మైనింగ్, 2010-2015లో ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించని వైనం, 2026 ఎంపీ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం వివరాలు, మానుకోట మాజీ కలెక్టర్ అద్వైత్ సింగ్ కు పాత్ర ఉందా, అందుకే ఆయనకు ఢిల్లీలో స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చారా, భూముల వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ డిమాండ్. సో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడైనటువంటి నరేందర్ రెడ్డి కొడుకు పేరుతో ఏకంగా 15 ఎకరాల రిజిస్ట్రేషన్. సో సిబిఐతో ఈ భూముల వ్యవహారం పైన సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పినటువంటి నేపథ్యం. ఢిల్లీకి బట్టి పరుగులు, నమస్తే తెలంగాణ కథనంతో ఉలిక్కిపడిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ తొలగిస్తారనే ప్రచారం హుటాహుటిన అధిష్టానం వద్దకు, అక్కడే రంగారెడ్డి జిల్లా రెడ్డి నేతలు, అసలు కాంగ్రెస్ సెంటిమెంట్ తెర మీదకి తెస్తున్న నాయకులు. సో ఏదైతే నమస్తే తెలంగాణలో ఒక కథనం వచ్చినా ఆ కథనాన్ని బెస్ట్ చేసుకుని ఢిల్లీకి హుటాహుటిన బట్టి పరుగులు తీసినటువంటి నేపథ్యం అని, ఆర్థిక శాఖ తొలగిస్తారనే ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఢిల్లీలో సమావేశమయ్యారని చెప్పి ఇక్కడ ఒక న్యూస్. బీఆర్ఎస్ పిలుపు, కాంగ్రెస్ జడుపు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల నిలిపివేతపై ఇటీవల గులాబీ శ్రేణుల కన్నెర్ర, పాదయాత్ర చేపడతామని ఉమ్మడి మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నేతల ప్రకటన, దాంతో కాంగ్రెస్ సర్కార్ ఒక్కసారిగా కదలిక, ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి మంత్రి సమీక్ష, పనుల వేగవంతంపై అధికారులకు ఆదేశం, గతంలోనూ ఇదే తరహాలో సర్కార్ హడావుడి, పాదయాత్ర భయంతోనే సమీక్ష, నిరంజన్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేదాకా పోరు. సో మొత్తానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకురావడంతోనే ఇప్పుడు ఈ పనులు ముందుకెళ్తున్నాయని ఇక్కడ ఒక న్యూస్. జలమండలి జీఎం అక్రమార్జన 100 కోట్ల పైనే, ఏసీబీ దాడిలో బయటపడిన 5.88 కోట్ల అక్రమాస్తులు ట్యాంకర్ల దందాతో అడ్డగోలుగా సంపాదించారని ఆరోపణ. మనం అటు ఏబిఎన్లో చూసేసాం, జీఎం అనంత లక్ష్మీ కుమార్ ఇంటిపైన ఏసీబీ దాడులు జరిగితే అందులో ఏకంగా 100 కోట్ల పైనే అక్రమార్జన బయటపడినటువంటి నేపథ్యం. సో ఇది నమస్తే తెలంగాణ న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో మనం ఆల్రెడీ చూసాం, అభాగ్యులకు అండగా ఐక్య. నిన్న మంచు మనోజ్ ఏదైతే తన బర్త్డే 20వ తారీఖున అయితే తన బర్త్డే గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా భార్య పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని చెప్పి, అదేవిధంగా అభాగ్యుల కోసం ఐక్య అనే ట్రస్ట్ని ఆయన చేపించారని, మరి ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతామని ఐక్య ధైర్య సేనా సమితి అని చెప్పి విధానాలను ప్రకటిస్తా అని చెప్పడం జరిగింది. ఐక్య ధైర్య సేన అంటే తన పిల్లల పేరులో కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే స్పిరిట్లో సైలెంట్ వార్. మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చూస్తున్నటువంటి పాన్ ఇండియా ఎంతో ఆసక్తికరంగా ఉన్నటువంటి పాన్ ఇండియా చిత్రాల్లో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్నటువంటి స్పిరిట్ పైన చాలా హోప్స్ అయితే ఉన్నాయి, భారీ హైప్ కూడా ఉంది. సో ఈ ప్రెస్టీజియస్ మూవీ కోసం అభిమానులు కాదు సగటు ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో
ఇందులో పోలీస్ అవతారంలో ప్రభాస్ కనిపించనున్న సంగతి కూడా మనకు తెలిసిందే. పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎపిసోడ్ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నట్లు ఫిలిం వర్గాల్లో సమాచారం. ఈ ఎపిసోడ్లో యాక్షన్ కంటే సైలెన్స్తోనే సందీప్ భయపెట్టనున్నారట. ఆద్యంతం సీరియస్ డ్రామాగా ఈ సీక్వెన్స్ సాగుతుందని వినికిడి. మరి స్పిరిట్స్ మూవీ గురించి ఒక అప్డేట్. సో ఇకపోతే ఇక తమిళం. సో ఇప్పటికే ఇటు దేవర సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. మరి పెద్దితో మరోసారి తన లక్ని పరీక్షించుకోనుంది. సో ఇప్పుడు తమిళం వైపు తన కన్ను పడినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఈరోజు ఎంటర్టైన్మెంట్ న్యూస్ నమస్తే తెలంగాణలో. మరి అటు పొలిటికల్ న్యూస్ అయినా ఇటు ఎంటర్టైన్మెంట్ న్యూస్ అయినా ఏ న్యూస్ అయినా క్షణాల్లో కావాలితే మా యూనివర్సల్ టుడేని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.